ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో నా ఎదురుగుంటా ఉన్నది అల్లము. అయితే ఈ అల్లం వల్ల ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. దీనికి ఎక్కువగా వేడి చేసే గుణం ఉంటుంది. అల్లమేమో కఫదోషాలనేమో తగ్గించది. దీనిని వేసవికాలంలో ఎక్కువ వాడుకోరాదు. రోజు ఉదయాన్నే పరగడుపున చిన్న అల్లం ముక్కను తినాలి, లేదా ఒక టీ స్పూన్ అల్లరసం తాగాలి. అల్లం టీలో వేసుకొని తాగితే మంచిదే. అల్లం తినడం వల్ల కడుపుబ్బరం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గొంతు నొప్పి, గొంతు సమస్యలు, దగ్గు తగ్గుతాయి. కీళ్ళు మెయిన్ ఏంటంటే వాతానికి అనమాట. కీళ్ళు, మోకాళ్ళు నొప్పులు తగ్గుతాయి, వాపులున్నా తగ్గుతాయి, గుండెలో మంట, ఎకారం, వాంతికి వచ్చినట్లు ఉంటే తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, దంతాలు, సిగుళ్ళు నొప్పులు తగ్గుతాయి, శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది, చర్మ ఆరోగ్యానికి మంచిది, మచ్చలు, మొటిములు, చర్మానికి చాలా కాంతివంతంగా ఉంటుంది అన్నమాట చర్మం దీన్ని వాడడం వల్ల. మైగ్రేన్ తగ్గుతుంది. ఇదేమో పీరియడ్స్లో నొప్పి ఉంటుంది కదా ఆడవాళ్ళకి, అయితే ఆ నొప్పిని కూడా తగ్గించదు. బరువు తగ్గించడానికి, గర్భసంచి హెల్తీగా ఉండడానికి, ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. మరి అల్లం బాగా ఎక్కువగా తింటే గుండెపోటు వస్తుంది అంట. నేనేం సైంటిస్ట్నేం కాదు, గుండెపోటు వస్తుందంట. ఎక్కువగా తింటే వేడికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎక్కువగా తింటే వేడికి సంబంధించిన వ్యాధులు వస్తాయి అన్నమాట. ఏంటంటే అవి జీగడకడుపు నొప్పి, చెవిపోట్లు, కళ్ళుపోట్లు, తలపోటు కూడా వస్తుంది అంటండు ఎక్కువగా తింటేనే. దానికి తగ్గ మోతాదే తినాలి. అంటే మోతాదు అంటే ఇంచుమించు మనిషికి వచ్చి ఒక అంగుళం ముక్క అయితే సరిపోద్దండి. పొద్దునుంచి సాయంత్రం దాకాను 4 భాగాలు చేసుకోండి. దాన్ని నేను కొంచెం ఉప్మాలో తింటాం పొద్దున్నే, లేకపోతే టీలో తాగుతాం, లేకపోతే రసం తీసిన తాగుతాం. రసం తీసుకున్నాం కదా ఒక గ్లాసు తాగితే మరి తేడా వచ్చేద్దండి. మళ్ళీ కూరల్లో వేసుకుంటాం, మళ్ళీ పరవాలు తింటాం, ఇవన్నీ తింటాం కదా. ఏదైనా ఒక అంగుళం కన్నా ఎక్కువ తినకూడదు మనిషికి, అది నాకు తెలుసున్న మట్టుకి. ఎక్కువ తింటే మటుకి వేడికి సంబంధించిన రోగాలు వచ్చేస్తాయి. ఏమండి, అల్లం చాలా మంచిదండి, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. మరి చాలా మంచిదండి ఇది. సి విటమిన్, ఖనిజాలు అన్నీ ఉన్నాయి ఇందులో. సైంటిస్టులు చెప్తున్నారు, చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, అన్నీ వింటున్నాం, చూస్తున్నాం కదా. అయితే అల్లం బాగా వాడుకోండి. అల్లం ప్రతిరోజు వాడుకోండి. అయితే ఇది వేసవికాలంలో వాడకూడదు, ఇది ఎక్కువగాను. మరి వేడి వాతావరణంలో ఇది ఎక్కువ తినకూడదు. ఏమండి, మరి ఇంకా అందరికీ తెలుసు అల్లం గురించి, తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అన్ని విషయాలు అందరికీ తెలియాలని ఏమీ లేదు. అందుకోసం ఏదో నాకు తోసింది, నాకు తెలిసింది, నేను విన్నదే, చూసింది అన్నీ జ్ఞాపకం చేసుకుని చెబుతున్నాను. మరి జాగ్రత్తగా విని ఇవన్నీ పాటించుకోండి. అయితే అంగుళం కన్నా ఎక్కువ తినకండి. అయితే ఎన్ని విషయాలు చెప్పాను కదండి. ఓ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఉంటానండి.